gracious and merciful God, కృపగల దయగలిగిన తండ్రి, we love you, we adore you in your presence. ప్రభువా, మీ సన్నిధిలో మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, మిమ్మల్ని సన్నుతిస్తూ ఉన్నాము. Please give us your presence దయచేసి మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి and help us to listen to your word carefully. మీ వాక్యంను శ్రద్ధగా వినడానికి మాకు సహాయం చేయండి. Open our ears. మా చెవులను తెరవండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. We are going to meditate on the first chapter of Revelation. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం మనం చూద్దాము. Some do not understand this book because it is written with quotes and symbols. కొంతమందికి ఈ ప్రకటన గ్రంథము అర్థం కాదు, ఎందుకంటే అది సూచనలతోనూ గురుతులతోనూ ఉంటుంది గనక వివరణ. This book is very important. అయితే ఈ గ్రంథము ఎంతో ప్రాముఖ్యమైనది. It was written in the year 95 AD. మరి ఈ గ్రంథం అనేది క్రీస్తు శకం 95వ సంవత్సరంలో రాయబడింది. By John, the disciple of Jesus Christ. శిష్యుడైనటువంటి యోహాను ఈ గ్రంథం రాశాడు. This disciple John was exiled to an island called Patmos. ఈ శిష్యుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపమునందు అతను బందీగా ఉంచబడ్డాడు. It was a desolate place. అది నిర్జనమైన స్థలము. He was exiled and he was tortured because of the word of God and for the testimony of Jesus Christ. అక్కడ అతను బంధింపబడినది ఎందుకనగా దేవుణ్ణి బట్టి సాక్ష్యం ఇచ్చిన కారణంగా అక్కడ ఉంచబడ్డాడు ఒంటరిగా. He was allowed to be tortured. He was allowed to suffer. అక్కడ ఒంటరిగా ఉంచబడి శ్రమ నొందడము అనేది అతనికి విధించబడిన This శిక్ష. person was an aged person. అయితే ఇతను ఎంతో వృద్ధుడిగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. Such person was facing this hard task. అలాంటి వృద్ధుడు ఇలాంటి కఠినమైన శ్రమల గుండా వెళ్ళవలసిన పరిస్థితి. The general attitude of the public is a good man should enjoy good things. సాధారణంగా మనుషుల తలంపు ఏ రీతిగా ఉంటుందంటే మంచివారు మంచి విషయాలను వారు అనుభవించాలి కదా అనుకుంటారు. But God's work is not like that. కానీ దేవుని పని అలాగ ఎంత మాత్రం ఉండదు. As we expect. నీవు ఆశించిన రీతిగా ఉండదు. You should not depend upon your own attitude and let not your mind work when we read these things. మరి ఈ విషయాలను మనం చదివినప్పుడు మన స్వంత వ్యక్తిత్వం అనేది మనపైన ప్రభావం చూయించకుండా గమనించుకోవాలి. So let us see 9th verse of first chapter. మొదటి అధ్యాయం 9వ వచనం చూద్దాం. There it says, I John, who also am your brother and companion in the tribulation and in the kingdom and patience of Jesus Christ, was in the isle that was called Patmos for the word of God and for the testimony of Jesus Christ. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. People generally always want success and worldly comfort. ప్రజలు సాధారణంగా అన్ని వేళలా విజయాలను కోరుకుంటారు, లోకానుసారమైన సుఖాలు అనుభవించాలని ఆశపడుతూ ఉంటారు. Some TV speakers say like this. కొంతమంది టీవీ స్పీకర్స్ ఈ రీతిగా చెప్తూ ఉంటారు. If you give your heart to Jesus, మీరు మీ హృదయాన్ని యేసునకు ఇచ్చినట్టయితే and send 10,000 rupees, 10,000 పంపినట్టయితే you will see promotion. మీరు మీ స్థాయిలో వృద్ధిని ప్రమోషన్ మీరు పొందుకుంటారు. The blessing is yours. ఆ ఆశీర్వాదము మీదే. But they will never say, if you send 10,000 rupees, the suffering is yours. అంతేగాని ఎన్నడూ కూడా 10,000 రూపాయలు మీరు పంపితే శ్రమలు మీరు పొందుకుంటారని చెప్పరు. Nobody will send anything. అలా చెప్తే ఎవ్వరు ఏమీ పంపరు. Yeah, they will say, why should we have suffering? ఎందుకు మనము శ్రమలు కలిగి ఉండాలి, For suffering, పొందుకోవాలి. why should we send 10,000 rupees? ఆ శ్రమలు పొందుకోవడానికి 10,000 మనం ఎందుకు పంపించాలి? And also here, the kingdom is yours. ఇక్కడ చూసినట్టయితే రాజ్యము మీది. That they don't want. కానీ అది వారు కోరుకోరు. They don't want to think about kingdom. వారు రాజ్యమును గూర్చి తలంచరు. Always people think about the blessings and promotion, job, land, house,
marriage, and so on. ప్రజలు అన్ని వేళలా ఆశీర్వాదాలు, స్థలాలు, ప్రమోషన్స్, వివాహాలు అన్నీ ఇవే కోరుకుంటారు. And especially healing. మరీ ముఖ్యంగా స్వస్థతలు కోరుకుంటారు. If you send some money, మీరు కొంత ధనమును పంపినట్లయితే they will say you will be healed. వారు చెప్తారు మీరు స్వస్థత నొందుతారు అని. Yeah, what a mischief it is. ఎలాంటి మోసకరమైన It కార్యం. is the deception of the devil. అది కేవలం సాతాను పెడుతున్నటువంటి భ్రమ. మీరు Here గ్రహించుకోవాలి. we see John. ఇక్కడ యోహానును చూస్తుంటే He says, I'm the companion with you as sufferings. అతను నేను మీ సహోదరుడను పాలివాడను అని చెప్తున్నాడు. ఈ శ్రమలలో పాలివాడనని. Do you want to walk in the kingdom of God? నీవు దేవుని రాజ్యముతో నడవాలి అని అనుకుంటున్నావా? It may be unpleasant thing. అది ఒకవేళ నీకు అంత సంతోషకరమైన విషయం కాకపోవచ్చు. You may undergo some unpleasant situations. నీకు ఊహించని ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురు కావచ్చు. You may face some unjust treatment. నీకు అన్యాయమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందేమో. Most of the letters by Paul, పౌలు రాసిన చాలా ఉత్తరాలు they were written in dingy prison. అవి కేవలము ఖైదీగా జైల్లో ఉంచబడినప్పుడు రాయబడి ఉన్నవి. He did not write any letter in a well equipped office. అతను ఏ ఉత్తరం కూడా ఒక మంచి ఆఫీస్లో కూర్చొని రాయలేదు. Most of the disciples were martyred. శిష్యుల్లో ఎక్కువ మంది కేవలం హతసాక్షులుగా మార్చబడ్డారు, They were హతసాక్షులు అయ్యారు. They suffered and suffered and suffered. వారు ఎంతగానో శ్రమ నొంది ఉన్నారు. You want to see the glory of God, నీవు దేవుని మహిమను but చూడాలనుకుంటున్నావు, you don't want any suffering. కానీ నీకు ఏ శ్రమ వద్దనుకుంటున్నావు. Only when you suffer, కేవలం నువ్వు శ్రమ నొందినప్పుడు మాత్రమే then you will be called a disciple. నీవు శిష్యుడవు అని పిలువబడతావు. Now we see First Kings. మొదటి రాజులు చూద్దాము. You see Elijah there. అక్కడ ఏలియాను చూస్తున్నాము. God said to Elijah, 17th chapter, First 17. Kings, third verse. మొదటి రాజులు 17వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, Then God said to him, get thee hence and turn towards eastward and hide yourself by the brook of Cherith. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. Not at Jordan. యోర్దాను యొద్ద దాగి ఉండమంటే Jordan was there only. అక్కడ యోర్దాను నది ఉంది. This Jordan is bigger than this brook. చూసినట్టయితే ఆ కెరీతు వాగు కన్నా ఈ యోర్దాను నది పెద్దది. But God did not say about Jordan. అయినప్పటికీ దేవుడు యోర్దాను యొద్ద ఉండమని సెలవు ఇవ్వలేదు. God said hide at Cherith. దేవుడు మాత్రం అతని కెరీతు వాగు యొద్ద దాగియుండుము అని చెప్తున్నాడు. You will drink the water of that brook. నీవు ఆ కెరీతు వాగు నీటినే తాగుతావు. And I commanded the ravens to bring you food. నేను కాకోలములకు ఆజ్ఞాపించాను నీకు ఆహారం తీసుకురమ్మని. And daily he was eating the food brought by ravens. అయితే ఏలియా ప్రతి దినము కాకోలములు తీసుకొస్తున్న ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాడు. Many people think చాలా మంది తలస్తూ ఉంటారు, if we obey the word of God, మీరు దేవుని వాక్యమునకు విధేయత చూపిస్తే we will not have food. మాకు ఆహారం ఉండదు. If we do the work of God, మేము దేవుని పనిని జరిగిస్తే what can we eat? మేమేం తినాలి? There is not faith at all. అది విశ్వాసం ఎంత మాత్రం కాదు. If you don't have faith, మీకు విశ్వాసం లేకపోతే God cannot be pleased with you. దేవుడు నిన్ను బట్టి ఎంత మాత్రం సంతోషించలేడు. Without faith, you cannot please God. విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. If God says something, దేవుడు ఏదైనా నీకు చెప్పినప్పుడు and when you do it, నీవు దాన్ని చేస్తే God will give you faith. దేవుడు నీకు విశ్వాసం ఇస్తాడు. You say, I cannot have such faith. నీవు అంటావు నాకు అలాంటి విశ్వాసం, అంత విశ్వాసం లేదు. How can you become a disciple? మరి అలాంటప్పుడు శిష్యునిగా ఎలా మారుతావు? You can be a preacher, that's all. నీవు కేవలం ఒక బోధకుడుగా ఉంటావు అంతే. God will not be pleased with you. అంతేగాని దేవుడు నిన్ను బట్టి ఎంత మాత్రం సంతోషించడు. Yeah, you must have faith. నీకు ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి. I learned faith from the date of my conversion. నా మారు మనసు నొందిన సమయము నుండి నేను విశ్వాసమును నేర్చుకుంటూ వచ్చాను. For everything I used to depend upon
God only. ప్రతి దాని కొరకు కేవలం దేవుని పైన ఆధారపడేవాడు. I never used to go to bazaar, market and this and that, do shopping and so on. ఎన్నడూ బజార్ కి మార్కెట్ కి లేదా ఇంకేదో షాపింగ్ కొరకు వెళ్ళేవాడని ఎంత I మాత్రం did for కాదు. every little thing I was depending upon God only. ప్రతి చిన్న దాని కొరకు దేవుని పైనే ఆధారపడేవాడు. Yeah, God used to supply all my needs. దేవుడే ప్రతి అవసరతను తీర్చువాడు. For every little need I used to depend upon God. ప్రతి చిన్న అవసరత కొరకు కూడా దేవుని పైన ఆధారపడేవాడు. It is a marvelous life. It is a beautiful life. అది ఎంతో అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి Many జీవితం. preachers, for everything they ask this and that. All persons they go and ask them, I want this, I want that, I want this. కానీ చాలా మంది బోధకులు ఇది అవసరం ఉంది, అది అవసరం ఉంది, నాకు ఇది కావాలి, అది కావాలని ఎంతో మంది యొద్దకు వెళ్తారు, చెప్తారు. When they go to a house, వారు ఒక ఇంటికి వెళ్తే they will see a tablecloth like this. వారు ఇలాంటి ఒక టేబుల్ క్లాత్ ని చూస్తారు. So nice it is, so nice it is. చాలా బాగుంది ఈ టేబుల్ క్లాత్. Wow, what a nice tablecloth. ఎంత బాగుంది ఈ టేబుల్ క్లాత్. Though what will that master of the house will ask him? అప్పుడు ఆ ఇంటి యజమాని ఇతను ఏమని అడుగుతాడు, What sir, you want this, you want this? అయ్యగారు మీకు ఇదేమైనా కావాలా? Of course I want this. అంటే ఇది కావాలనుకోండి, But anyway it is yours, you keep it. God will give me later on. అయినప్పటికీ ఇది మీదే కదా, నాకు దేవుడు ఇస్తాడులే తర్వాత. What a mischievous pastor it is. అది మోసపరిచే పాస్టర్ అయినా. Such people that come to any house and do like this. కొంతమంది ఏ ఇంటికి వెళ్ళి ఇలాగ చేస్తారు. Servant of God must be a king, that's all. ఒక దైవ సేవకుడు అంటే రాజుగా ఉండాలి అంతే. You cannot say I don't have this, I don't have that. అంతేగాని నాకు ఇది అవసరం ఉంది, నాకు ఈ సహాయం కావాలని అనకూడదు. You must maintain your dignity. మీరు మీ యొక్క గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి. You must follow the word of God. దేవుని వాక్యాన్ని పాటించాలి. Yeah, if you want anything, నీకు ఏదైనా అవసరమైతే you pray to God. నువ్వు దేవుని ప్రార్థించు. If you really do the work of God, మీరు నిజంగా దేవుని పని చేస్తే, if you do the work for the kingdom of God, దేవుని రాజ్యము నిమిత్తం మీరు పని జరిగిస్తే, if you love the kingdom of God, దేవుని రాజ్యాన్ని ప్రేమిస్తే, if you love the righteousness of God, దేవుని నీతిని ప్రేమిస్తే, God will provide everything. దేవుడు సమస్తమును మీకు ఇస్తాడు. Even hanky God will give you. చేతి రుమాలు కావాలన్నా ఆయననే నీకు He ఇస్తాడు. will give you. ఆయనే నీకు ఇస్తాడు. All things will be added unto you. అన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. That is our motto. అది మన ఆశయం. That is the motto of kingdom. అది దేవుని రాజ్య సంబంధమైనటువంటి Seek ye first the kingdom of God. మొట్టమొదటగా దేవుని రాజ్యమును వెతకాలి. And all these things will be given unto you. అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. Here the brook was there. ఇక్కడ వాగుంది. Not a filtered water. ఆ వాగేమి ఫిల్టర్ వాటర్ కాదు కదా. As it is, you must drink. అది ఉన్నట్టుగానే నువ్వు త్రాగాలి. God will bless the water. దేవుడు ఆ నీటిని The ఆశీర్వదిస్తాడు. word of God says God blesses the water also. దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు నీటిని కూడా ఆశీర్వదిస్తాడు అని. You must learn to pray before you drink water. నీవు నీరు త్రాగడానికి మునుపు కూడా ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. Many people they don't have water. చాలా మందికి నీరు ఉండదు. Some people they have miry water. కొంతమందికి మురికి నీళ్లుగా ఉంటాయి. In some places they have to walk 2 kilometers or 3 kilometers కొన్ని to స్థలాల్లో అయితే fetch a pot of water. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరము నడిచి త్రాగే నీటిని తెచ్చుకోవాల్సిన For పరిస్థితి. one pot of water. ఒక్క బిందె నీటి కొరకు వారు అంత దూరం వెళ్ళాలి. But now you are getting water freely. మరి ఇప్పుడు ఉచితంగా మీరు నీటిని పొందుకుంటున్నారు. Are you praising God దేవుని daily for the water God is giving you? ప్రతిదినం నీకు ఇచ్చే నీటి కొరకు స్తుతిస్తున్నారా? There God said to him, దేవుడు ఇతనికి చెప్పాడు, drink the water from that brook only. ఆ కెరీతు వాగు యొద్ద ఉన్న నీటిని నువ్వు త్రాగు. He obeyed the word of God. దేవుని వాక్కుకు అతను విధేయత చూపించాడు. He was hiding somewhere in a corner. అతను ఎక్కడో ఒక మూలన దాగి ఉంటున్నాడు. And the ravens came to him. అయితే అప్పుడు కాకోలములే అతని యొద్దకు వస్తూ ఉన్నాయి. Here the word of God says, I commanded the ravens. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను కాకోలములకు ఆజ్ఞాపించాను. Yeah, we have a God who can command the ravens. మరి మన దేవుడు
కాకోలములను సైతం He ఆజ్ఞాపించగలిగిన can దేవుడు. command any bird. ఆయన ఏ పక్షికైనా ఆజ్ఞాపించగలడు, He can command anything. దేనికైనా ఆజ్ఞాపించగలడు. Yeah, such a God we have. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. Yeah, and brook was dried up. అక్కడ వాగు ఎండిపోయింది. And the next thing, ఆ తర్వాత he wanted him to poor widow in Zarephath. అప్పుడు అతను సారెపతు ఊరిలో ఉన్న ఒక బీద విధవరాలి యొద్దకు వెళ్ళాలి. A starving woman. అక్కడ ఆకలితో అలమటిస్తున్న వ్యక్తి యొద్దకు వెళ్ళాలి. She was a widow. ఆమె ఒక విధవరాలు. He did not send him to a rich man palace. దేవుడు ఏలియాను ఒక ధనవంతుడి యొద్దకు పంపించలేదు. And this woman was in a desperate situation. ఈ విధవరాలు ఆమెను ఎటు తోచని పరిస్థితిలో ఉన్న వ్యక్తి. There only you will see miracles. అక్కడే నీవు అద్భుత కార్యములను చూస్తావు. You don't think of always big man. కాబట్టి అన్ని వేళలా గొప్ప గొప్ప వ్యక్తుల గూర్చి తలంచకు. Yeah, this woman was in starving moments. ఇక్కడ ఈ విధవరాలి పరిస్థితి ఆకలితో కరువు పరిస్థితితో ఉన్న పరిస్థితి. Yeah, there only they saw glimpses of heaven. అయితే అలాంటి పరిస్థితిలోనే పరలోకపు వెలుగును మిర్మిట్లను మనం చూడగలుగుతాము. Such situations John saw the glimpses of heaven. అలాగే మరి యోహాను కూడా పరలోకపు దృశ్యాలను చూడగలిగాడు. Yeah, not in a big church. ఎంతో గొప్ప పెద్ద సంఘంలో కాదు. Sunday means ఆదివారం అనగానే suddenly you must have some chicken or mutton or fish. ఖచ్చితంగా చికెన్, మటన్ లేదా ఫిష్ ఉండాల్సిందే. Here what happened to John on Sunday? ఇక్కడ చూస్తే మరి యోహాను ప్రభు దినమందు ఏం జరిగింది అతనికి? Yeah, he was in the spirit on the Lord's day, 10th verse. అతను ప్రభు దినమందు ఆత్మవశుడై ఉన్నాడు. 10వ వచనం. If you always have chicken in your mind, how can you be in the spirit on the Lord's day? మరి ఆదివారం అనగానే నీ మనసు అన్ని వేళల చికెన్ మీద ఉంటే ప్రభు మీద ఎలా ఉండగలుగుతుంది? You must know you should not spend so much of time on Sunday with this chicken work. కనుక ఈ ఆదివారం దినాల్లో ఈ చికెన్ చుట్టూ ఎక్కువ సమయం గడపొద్దు అన్న విషయం మీకు అర్థం కావాలి. You must be careful on Sundays. నీవు ఆదివారం దినాల్లో జాగ్రత్తగా ఉండాలి. You are not careful on Sunday. నీవు ఆదివారాల్లో జాగ్రత్తగా ఉండట్లేదు. Sunday is not yours. ఆదివారం అంటే అది నీది కాదు. Sunday is the Lord's day. ఆదివారము అది ప్రభు దినము. You people are going to that function, this function on Sunday. కానీ మీరు ఆదివారాల్లోనే ఈ ఫంక్షన్ కి ఆ ఫంక్షన్ కి వెళ్తూ If ఉంటారు. your relatives come on Sunday, the weak Christians, they stop coming to the బలహీనమైన church. వారైతే గనక అలా రాగానే ఆగిపోతారు చర్చికి రావడం. They will sit with them. వారితో కూర్చుంటారు అంతే. They will prepare chicken for them. వారి కోసం చికెన్ చేసుకుంటూ ఉంటారు. What a terrible thing. ఎంత భయంకరమైన విషయం. You don't have any understanding about the Spirit of God. దేవుని ఆత్మ విషయమైన గ్రహింపు ఎంత మాత్రం లేదు. God is not happy with you. దేవుడు నిన్ను బట్టి You are సంతోషంగా not లేడు. loving God. నువ్వు దేవుని ప్రేమించట్లేదు. Here the John was on the Lord's day in the Spirit. ఇక్కడ చూస్తే యోహాను ప్రభు దినమందు ఆత్మలో ఉన్నాడు. And if you are careful in the Spirit on the Lord's day, దేవుని ఆత్మ కలిగి ప్రభు దినమందు మీరు జాగ్రత్తగా ఉంటే God will give you visions. దేవుడు మీకు దర్శనాలను ఇస్తారు. God will give you guidance. దేవుడు మీకు నడిపింపుని ఇస్తారు. God will call you for His ministry. దేవుడు ఆయన పరిచర్య కొరకు మిమ్మల్ని పిలుచుకుంటాడు. And what did he see in 13th verse of first chapter? మొదటి అధ్యాయము 13వ వచనంలో ఏం చూస్తూ ఉన్నాము? తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. He saw the Son of Man. He is a person like the Son of Man. యోహాను మనుష్య కుమారుని పోలిన ఒకని చూస్తూ ఉన్నాడు. Clothed with garment. వస్త్రములను ధరించుకొని ఉన్న వ్యక్తి. And John says, I saw heaven. 19th chapter 11th verse. 19వ అధ్యాయం 11వ వచనంలో కూడా యోహాను నేను పరలోకమును చూశాను అని చెప్తూ ఉన్నాడు. Sometimes God may show you the heaven. కొన్ని మార్లు దేవుడు మీకు పరలోకమును చూపిస్తారు. If you regard God, నీవు దేవుణ్ణి లక్ష్యం చేస్తే you will see miracles and miracles in your life. నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యములను చూస్తావు. You are not careful on Sundays. కానీ నువ్వు ఆదివారాలు జాగ్రత్తగా ఉండడం లేదు. This revelation came to this person. ఈ ప్రత్యక్షత యోహానుకు వచ్చింది. He was broken అతను already.
Personally, are you broken? మరి వ్యక్తిగతంగా నీవు విరిగిపోయిన పరిస్థితిలో ఉన్నావా? God wants to do some miracle. God wants to open your spiritual eyes. దేవుడు నీ ఆత్మీయ నేత్రాలు తెరవాలి, నీలో కార్యం చేయాలి అని ఆశపడుతున్నాడు. You are only by doing that, you are hurting yourself. కానీ నీవు నిన్ను నీవే గాయపరుచుకుంటూ ఉన్నావు. God is not control in your life. దేవుడు నీ జీవితాన్ని అదుపు చేయడం లేదు, But with నడిపించట్లేదు. all these sufferings in John's life, ఈ యోహాను జీవితంలో ఉన్న శ్రమలన్నీ God was in control. దేవుని ఆధీనంలో ఉన్నవి. God only allowed all these sufferings. దేవుడే ఈ శ్రమలన్నిటిని ఆయన జీవితంలో అనుమతిస్తూ ఉన్నారు. Patmos was a worst place. పద్మాసు అంటేనే అది ఎంతో దౌర్భాగ్యంగా లేదా కఠినతరమైనటువంటి But స్థలము. God allowed all those things. అయినప్పటికీ దేవుడు ఈ శ్రమలన్నిటిని అతని జీవితంలో అనుమతించారు. And he saw the heaven open. అక్కడ అతను పరలోక రాజ్యమును చూడగలుగుతున్నాడు, Yeah, తెరవబడుట. that is the result of sufferings. ఆ శ్రమల యొక్క ప్రతిఫలం అది. But you are not able to see any miracles or anything like seeing heaven and so on. మరి నీవు ఈ రీతిగా ఎలాంటి ఆశ్చర్యకార్యమును చూడలేకపోతున్నావు, పరలోకం తెరవబడుటను చూడట్లేదు. He was isolated from all the believers. అతడు తన చుట్టూ ఉన్న విశ్వాసులందరి నుంచి కేవలం ఒంటరిగా చేయబడ్డాడు. He was a servant of God. అతను దేవుని సేవకుడు. Here he was shut up in Patmos with God. అయినప్పటికీ ఇక్కడ ఈ పద్మాసు ద్వీపంలో కేవలము దేవునితోనే ఉండి అక్కడ మూసి ఉంచబడ్డట్టుగా. Why he was shut up there? ఎందుకు అక్కడ For బంధించబడ్డాడు? the word of God దేవుని వాక్యము నిమిత్తము, and for the testimony of Jesus. యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము. We see Moses, మనము మోషేను చూస్తే Hebrews 11th chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం verse 25. 25వ వచనము. He chose to suffer affliction with the people of God than to enjoy pleasures. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. The previous verse 24. 24వ వచనం. He refused to be called as the son of Pharaoh's daughter. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు అతను ఒప్పుకొనలేదు. And also 26th verse. 26వ వచనం. He esteemed the reproach of Christ greater riches than the treasures of Egypt. ఐగుప్తు భాగ్యము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది అనుకున్నాడు. What was the result? అలా శ్రమ నొందడానికి ఇష్టపడ్డ అతని ఫలితం ఎలాగుంది? He didn't want to be called as the son of Pharaoh's daughter. అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనుకోలేదు. He refused the riches of Egypt. ఐగుప్తు ధనభోగాలన్నిటిని కూడా కేవలం తృణీకరించాడు. God gave him only a staff. దేవుడు అతనికి కేవలం ఒక కర్రను మాత్రం ఇచ్చాడు. What was the result? ప్రతిఫలం ఏ రీతిగా ఉంది? While delivering the Hebrews from that bondage, the Red Sea was opened. మరి ఇశ్రాయేలీలను హెబ్రీలందరినీ కూడా బంధకాల నుంచి, బానిసత్వం నుంచి విడిపించి తీసుకొస్తున్నప్పుడు ఎర్ర సముద్రము విభాగింపబడింది. What a great thing it is. ఎంత గొప్ప కార్యం The అది. great sea departed. ఆ సముద్రము కేవలము అది విభాగింపబడింది. And also he delivered them from the bondage of Egypt. అదే రీతిగా ఐగుప్తు బానిసత్వం నుంచి ప్రజలందరినీ అతడు విడిపించాడు. Don't think that devil is doing something to you. నీవు సాతాను నాకు ఏదో చేస్తున్నాడు అని తలంచకు. Don't think that devil is getting you into some trouble. సాతానే ఏదో ఒక శ్రమలోనికి నన్ను నెట్టుతున్నాడు You అనుకో. don't have any faith on God. God is a miracle working God. దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే What do you దేవుడు. see in Romans 8th chapter రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో and ఏం verse చూస్తున్నాం? 28? 28వ వచనము. We know that all things work together for good to them that love God, to them who are called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. All the sufferings, శ్రమలన్నీ కూడా, the sufferings you are now experience, ఈ సమయంలో నువ్వు అనుభవిస్తున్న శ్రమలన్నీ it may be for good only. అవి కేవలం నీ మంచి కొరకే. If you take according to the word of God, దేవుని వాక్యానుసారంగా నువ్వు దాన్ని తీసుకుంటే, don't always abuse this man and that man. అంతేగాని అన్ని వేళలా ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని నిందించకు. Why don't you think it is for my good only? ఎందుకు నీవు ఇదంతా నా మంచికే అని తలంచలేకపోతావు? 10th verse of our text, first chapter of Revelation. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. God started to talk here.
ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. It was a loud voice, so ఆయన loud. స్వరము ఎంతో గంభీరంగా గొప్పనైన స్వరం. It was awesome, awesome. అది It భయంకరమైనటువంటి was sounded like a trumpet. అది బూరధ్వనిగా ఉంది ఆయన స్వరము. And I am Alpha, Omega, first and last. నేను ఆల్ఫాను ఓమేగాను, ఆదియు అంతమునై ఉన్నాను. Write everything in a book. అన్నింటిని కూడా ఒక పుస్తకంలో రాసి ఉంచు. Yeah, 12th verse. 12వ వచనం. Yeah, no one else heard this loud voice. No one heard, but only this man was hearing. మరి ఆ స్వరాన్ని మరి ఎవ్వరూ వినలేకపోయారు, కేవలం యోహానే వినగలిగాడు. Now God is speaking to you. మరి ఈ సమయంలో దేవుడు నీతో There మాట్లాడుతున్నాడు. may be many people around you, ఇక్కడ నీ చుట్టూ ఎంతో మంది but ఉండవచ్చు, God will speak to you only. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. Some other people may be there, but nobody heard that voice. అయితే ఇంకెవరెవరో ఉండొచ్చు, కానీ ఎవ్వరికి ఆ స్వరం వినబడలేదు. Such a voice like thunder, అలాంటి ఉరుము వంటి శబ్దము but nobody heard. ఎవరికి వినబడలేదు. Only God opened the ears of John. కేవలము యోహాను యొక్క చెవులను మాత్రమే దేవుడు తెరిచాడు. And what did John do? మరి యోహాను ఏం చేశాడు? 12th verse. 12వ వచనం. I turned to the voice. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి You తిని. are hearing the voice of God. నీవు దేవుని స్వరాన్ని You are వింటున్నావు, not able to turn. అయినప్పటికీ You are తిరగలేకపోతున్నావు. not able to turn. నీవు If తిరగలేకపోతున్నావు. you are able to turn, నీవు తిరగగలిగితే you will see many glimpses. నీవు ఎన్నో దృశ్యాలను You చూడగలుగుతావు, will have many experiences. ఎన్నో అనుభవాలను కలిగి ఉంటావు. 12th verse, he saw 7 golden stands. 13లో చూసినట్టయితే 7 సువర్ణ దీప స్తంభములను చూస్తూ ఉన్నాడు. Golden stands. సువర్ణ దీప స్తంభములు 7 in number. 7 సువర్ణ దీప That స్తంభములు. shows 7 churches. అది 7 సంఘములను సూచిస్తుంది. Lampstand means it is not light. దీప స్తంభము అనగా అది వెలుగు కాదు, It is only a carrier of light. కేవలం దీప స్తంభముతో వెలుగును మోసుకెళ్ళొచ్చు, తీసుకెళ్ళొచ్చు. Light shines through the stand only. దీప స్తంభము సహాయముతో వెలుగు అనేది రాగలుగుతుంది. The lampstand has only one purpose, to carry the light. దీప స్తంభానికి ఉన్న ఉద్దేశం ఒకటే, కేవలము వెలుగును తీసుకెళ్ళాలి. The church must carry the light. ఆ సంఘం అనేది వెలుగును Are మోసుకెళ్ళాలి. you carrying the light? మరి నీవు వెలుగును Are you మోసుకెళ్తున్నావా? like a lampstand? If there is Holy Spirit in you, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే you will be a carrier of light. నీవు వెలుగును మోసే వ్యక్తిగా ఉంటావు. The Holy Spirit burns in our hearts. పరిశుద్ధాత్ముడు నీలో మండుతూ వెలుగుతూ ఉంటాడు. Let us pray. ప్రార్థించుకుందాము. Heavenly Father, పరమ తండ్రి, your blood cleanse our hearts. నీ రక్తముతో మా హృదయాలను కడగండి. Take away pride from us. మాలో నుండి గర్వమును తొలగించండి. Help us to humble ourselves to the dust. ఎంతో తగ్గించుకోవడానికి మాకు సహాయం చేయండి. Pardon us, Lord. మమ్మల్ని క్షమించండి ప్రభా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Now may the grace of the Lord Jesus Christ, love of God and the fellowship of the Holy Spirit may rest upon us all. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.